రేవంత్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప ప్రభుత్వ శాఖలన్నీ వైఫల్యం చెందాయని దుయ్యబట్టారు. సర్కారు వైఫల్యాలపై గొంతెత్తే వారిని అణిచివేసేందుకు మాత్రమే పోలీస్ శాఖ పనిచేస్తోందని ఫైర్ అయ్యారు. మూసీ కంటే దుర్గంధమైన నోటితో కేసీఆర్ను సీఎం దూషించడం సరికాదన్నారు. రేవంత్ సహా అందరి బండారాన్ని త్వరలోనే బయటపడతామన్నారు జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మొత్తం పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయి. అభివృద్ధి ఆగిపోయి ఎక్కడికక్కడ ప్రభుత్వ శాఖలన్నీ పడికేసినాయి. కేవలం గొంతెత్తుతున్న వాళ్ళను అణిచివేయడం కొరకు ఒక పోలీస్ శాఖ పనిచేస్తుంది. అది కూడా కాంగ్రెస్ నాయకుల డైరెక్షన్లో మాత్రమే. వ్యవసాయ శాఖ పని వ్యవసాయ శాఖ చేయడం లేదు, ఆరోగ్య శాఖ పని ఆరోగ్య శాఖ చేయడం లేదు, విద్యాశాఖ పని విద్యాశాఖ చేయడం లేదు, సంక్షేమ శాఖ తన పని చేయడం లేదు. అన్ని శాఖలు పడికేసినాయి. మొత్తం స్కూళ్ళల్లో పిల్లలు రోజుకొక చోటు చూస్తున్నాం మనం. విషాహారము, ఆసుపత్రి పాలు, చనిపోవడం. 50 మంది 90 మంది ఆసుపత్రి పాలు కావడం, అందులో ఒక రోజులో చనిపోవడం. ఆ హాస్పిటల్ పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. ఎక్కడ కూడా ఆసుపత్రులలో మెడిసిన్ లేవు, మందులు అందుబాటులో లేవు అని చెప్పి ప్రజలు మొత్తుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తున్నారు, బయట తెచ్చుకోండి మేము వైద్యం చేస్తాం, లేకపోతే మేమేం చేయలేం, పైనుంచి రాలేదు అని బహిరంగంగా చెప్తున్నారు. ఇక రైతులకు నాట్లు పెట్టే సందర్భంలో దిక్కు లేదు, కోతలకు వచ్చిన ఆయనతో దిక్కు లేదు. ఇవాళ మొత్తం రైతాంగం తిరుగుబాటు చేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మరొక వైపు కట్టించే శాఖ ఎక్కడ పోయిందో తెలియదు, కానీ ఇల్లు కూలగొట్టే శాఖ ఒకటి వచ్చింది. అడ్డ పేరు మీద కూలగొట్టుడు, ప్రజల బతుకులు నాశనం చేసుడు.